నానమ్మ చెప్పింది నిజమే. మహల్లో రాక్షసులు దెయ్యాలు ఉంటాయి. అవే ఇంత తిండి తింటాయి. అందుకే ఇక్కడ ఇన్ని బస్తాల ధాన్యం పోగు చేసి ఉంచారు. ఇంకొంచెం తీసుకుంటాను, తక్కువ పడకూడదు కదా. ఏ పిల్ల, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు నువ్వు? రేయ్, పట్టుకోండి. అదిగో పట్టుకోండి. ఆంజనేయ, ఈ రాక్షసుల నుంచి నన్ను కాపాడు. నేను మీ గుడిలోంచి ఒక లడ్డు దొంగలించాను కదా, దానికి బదులు 2 లడ్డూలు పెట్టేస్తాను. ఇప్పుడు నన్ను రక్షించి చాలు. పరిగెట్టండి. అరే ఆగండి. మనం రాణిని ఇలా వదిలేసి వెళ్ళిపోకూడదు. అసలే తన గోడలెక్కడం భయం కదా. ఇదిగో తను రాణి. ఒక దారి లేదంటే 2వ దారి చూసుకుంటుంది. తను మోటార్ కార్ కన్నా వేగంగా పరిగెడుతుంది. తనని ఎవరూ పట్టుకోలేరు తెలుసా. పదండి, మనం వెళ్దాం. మహల్లో దయ్యం. ఏం జరిగింది అర్జున్ సింగ్? పెదరాణి అమ్మ, ఎవరో పక్కూరి పిల్ల మహాలోని బండాగాల నుండి ధాన్యం దొంగిలించి పారిపోతుంది. మరోసారి కనిపించావంటే నీ తాట ఒలిపించేస్తాను. ఇదిగో తీసుకో విష్ణు, మీ నాన్న కోసం. ఇంకొకసారి ఎప్పుడు అడగొద్దు నన్ను మహల్కి వెళ్దామని. నువ్వు చాలా మంచిదానివి రాణి. అలాగా? స్టంప్ కి తగలకపోతే స్టంప్ ఎలా పడిందట? గాలి వల్లే. కావాలంటే నౌకన్ని కనుక్కోవచ్చు. గాలికి పడింది కదా. అవును జీవన్ బాబు, గాలి బాగా వీస్తుంది. అబద్ధాలు చెప్తున్నారు మీరు. మేము అబద్ధాలు ఆడామా? రండి మన నాన్నగారిని అడుగుదాం. ఆయనే న్యాయం చెప్తారు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? వాళ్ళ పెద్ద అబ్బాయా లేకపోతే చిన్న అబ్బాయా? థ్యాంక్ యూ. అడవిలో ఒక పద్ధతి ఉంది. ఏనుగు నేల మీద కూలితే చీమలు కూడా దాని మీద ఎక్కేస్తాయి. ఆ పద్ధతి ఇక్కడ చలామణిలో ఉందని మాకు కూడా తెలీదు. స్వాతంత్ర్యం పరిస్థితుల్ని తారుమారు చేసింది. అప్పటి నుంచి తిండికి గతిలేని రైతులందరూ తమని తాము దేవుళ్ళు అనుకుంటున్నారు. అవును మహారాజా, అయినా వాళ్ళు దమ్ములు ధైర్యాలు చూడండి. వాళ్ళ సంబరాలకి మిమ్మల్ని పిలిచారు. మిమ్మల్నండి. నిజంగానే కలియుగం వచ్చేసింది. ఏమిటి మేం వింటున్నది నాగా? నువ్వు రైతుల ఆహ్వానాన్ని తిరస్కరించావట. మేం మాట్లాడుతున్నది నీతోనే నాగా. గుమాస్తా గారు, పెదరాణి అమ్మగారు మీతోనే మాట్లాడుతున్నారు. చూడండి, వారేమీ మూర్ఖులు కారు. ఆమీర్కోట్ రాజుగారితో ఇలా గొంతెత్తి అమర్యాదగా మాట్లాడడానికి. నాగా, ఏంటిది? అమ్మ బిడ్డ పట్ల ఆ మాత్రం అలగకూడదా? ముందిది చెప్పండి నాగా, రైతులు పిలిస్తే మీరు రానని చెప్పారెందుకు? పెదరాణి అమ్మ, ఆ గ్రామం ఎంత చిన్నదంటే అలాంటి చోటికి మహారాజు వెళ్ళడం అసలు బాగుండదు.
అయితే ఎన్నికల్లో మహారాజు ఓడితే అభ్యంతరం లేదంటావా? మమ్మల్ని ఓడించేదెవరు? ఎవరి ఆహ్వానాన్ని మీరు తిరస్కరించారో వాళ్లే నాగా. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కాలం మారిపోయింది, వాతావరణం మారింది. పూర్వం రాజులుండేవారు, ఇప్పుడు నాయకులున్నారు. ఆ నాయకుల్ని జనాలు ఎన్నుకుంటారు. జులుం చేసి లాక్కునే రోజులు కావివి, తెలివిగా పని సాధించుకోవాల్సిన రోజులు. అందుకే మీరు ప్రజల దగ్గరికి వెళుతుండాలి, వాళ్లతో తీయగా మాట్లాడుతుండాలి. లేదంటే ప్రజలు వేరే వాళ్లకు ఓటు వేస్తారు. అయితే సరేనా, మనం హామీర్పూర్ వెళ్తున్నాం. సరే. ఇప్పుడు అవుట్ అయిపోయావు. ఆ బ్యాట్ ఇచ్చే ముందు. ఈసారి నో బాల్ అయింది. కావాలంటే నౌకర్ని అడగండి. నో బాల్ కదా అది. అవును జీవన్ బాబు, అది నో బాలే. అలాగా, చెప్పు. నో బాల్ అంటే ఏంటి? అది మీ బాల్ కానప్పుడు నా బాలే కదండి. ఇప్పుడు నా బ్యాటింగ్. ఇప్పుడు నా బ్యాటింగ్. అమ్మా, నాన్నగారు చూడండి, రాజన్య చీటింగ్ చేస్తున్నాడు. చూసారా మహారాజా, రాజా మా జీవన్ని ఎలా సతాయిస్తున్నాడో. అసలేం జరుగుతుంది అక్కడ? రండిలా. నాన్నగారు, రాజన్య మేం బ్యాటింగ్ ఆడతామంటే ఒప్పుకోవట్లేదు. మహారాజా, మీరే రాజాకి నచ్చ చెప్పాలి. అన్నయ్యలెప్పుడు తమ్ముళ్ల కోసం త్యాగం చెయ్యాలని, కానీ ఇతనేమో లాక్కోవాలని చూస్తున్నాడు. మేం వారికి చెప్పగలం, కానీ మేమేమన్నా అన్నామంటే సవతి తల్లి కనుక రాజాని ఆరాళ్లు పెడుతుందని అందరూ అనుకుంటారు. మీరే కాస్త చెప్పండి. రాజా, బ్యాటింగ్. జీవన్ బాబు, ఆడుకోండి. థ్యాంక్ యూ నాన్నగారు. ఇలా చూడు కన్నయ్య, నానమ్మ నాకు ఇప్పుడు పాలిచ్చింది కదా, అది నాకు తాగడం లేదు. ఆ పాలు నువ్వే తాగేసేయి. ఇప్పుడు చివరిసారిగా నేను అబద్ధం చెప్పాను. మళ్ళీ ఎప్పుడు అబద్ధాలు చెప్పను. రాజమాత, మీరు రాణి గురించి దిగులు పెట్టుకోవద్దు. ఎంతైనా చిన్నపిల్ల కదా, కింద పడితేనే కదా లేచి నడవటం తెలిసేది. అయినా రాజమాత, బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు, రాణి ఎవరి కూతురో అన్నది. అది మేం మర్చిపోలేదు లక్ష్మణ్. మాకెప్పుడూ తన గురించే దిగులంతా. తన కోసం మేం మా రక్తాన్ని ధారపోసాం. తనకేమైనా బాధ కలిగితే మేమది చూడలేం.